ఈ దినము మీకు వచ్చుచున్న మాట యేసు ఇచ్చు బహుమానం పరిచర్య ద్వారా ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31. 16వ అధ్యాయం 31. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పిరి. అంటే పౌలు శీల వారు చెరసాలలో ఉన్నప్పుడు దేవుణ్ణి పాడి స్తుతించిరి. అప్పుడు అక్కడ పునాదులు కదిలినవి మధ్యరాత్రి. అప్పుడు అక్కడ అధికారి, చెరసాల అధికారి వచ్చి వారిని వెతుకుచున్నాడు. ఎందుకంటే ఏదైనా జైల్ ఆటోమేటిక్ ఓపెన్ అయినప్పుడు ఖైదీలు ఏమనుకుంటారు? అబ్బా, దేవుడు మాకు ఎంతో గొప్ప మేలు చేశాడు, ఎప్పుడు కూడా మనల్ని బయటికి ఇంకా పంపరు, జీవిత కాలం అంతా ఇక్కడనే ఉండాలి, కాబట్టి ఇది దేవుడు చేసిన అద్భుతము, మనము దాన్ని వాడుకోవాలి, వెళ్ళిపోదాం, కనబడకుండా వెళ్ళిపోదాం, ఇంకొకసారి లోపల రావద్దు, దేవుడు చేసిన అద్భుతం చూడండి, అబ్బా దేవా స్తోత్రం అని ఇలా ఖైదీలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే చెరసాల అనేది ఎలా ఉంటుందో నాకు తెలుసు. 1994 అప్పుడు నేను కూడా ఒక్క దినం చెరసాలకు వెళ్ళాను. 1994 అప్పుడు నూనె, పల్లి నూనె తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీ నాకు ఉండేది, పెద్ద మిషన్ ఉండేది. ఒక దినానికి ఒక లారీ పప్పును అది క్రష్ చేస్తుంది, నూనె తీస్తుంది. అప్పుడు ప్రభుత్వంలో చాలా స్ట్రిక్ట్ ఈ ఫుడ్ గ్రెయిన్ అంటే రోజు మనకు ఆహారం, మనకు చాలా అవసరమైన ఒక వస్తువు నూనె. కాబట్టి ఎప్పుడునూ దీన్ని వాచ్ చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. స్టాక్ ఎంత ఉంది, పల్లిపిండి ఎంత ఉంది, నూనె ఎంత ఉంది, స్టాక్ ఎంత ఉంది, స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా, కరెక్ట్గా ట్యాక్స్ కడుతున్నారా అని మనము కరెక్ట్గా లెక్క ప్రతి నెల ఇవ్వాలి. మన మీద కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది. అవును, అలాగే ఒక దినం వచ్చినప్పుడు అక్కడ ఏం కలవదు. ఎందుకు కలవదంటే సముద్రంలాగే కొంటనే ఉంటాము, అది క్రష్ అవుతూనే ఉంటుంది. లెక్క చూపించాలంటే చాలా కష్టము. అంటే పల్లిపిండి ఎంత, నూనె ఎంత ఉంది, ఇదన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. కాబట్టి అది అప్పుడు సరిగా చేయలేకపోయాం. అది సరిగా కలవాలంటే కష్టము. వారికి అర్థం కాదు. వారు ఆఫీసర్స్ ఎక్కడో కూర్చొని ఆర్డర్ ఇస్తారు, కానీ వారు సొంతంగా చేస్తే వారికి అర్థం అవుతుంది ఈ బిజినెస్ ఎంత కష్టమని. తర్వాత వెంటనే దానికి జైలు శిక్షే, ఎందుకంటే స్టాక్ కలవకపోతే. అలాగే నాకు వెంటనే జైలు శిక్ష ఇచ్చారు. వెంటనే నేను జైలుకు వెళ్ళాను ఒక దినం. ఆ జైలు సూపరింటెండెంట్ అప్పుడు క్రిస్టియన్, కాబట్టి వరంగల్లో ఉన్న క్రైస్తవ నాయకులు, పెద్దవాళ్ళు అందరూ అక్కడికి వచ్చేసారు జైలు దగ్గరికి. వచ్చి చెప్పంగానే సరిని ఒక దినము అక్కడ లోపల హాస్పిటల్ అని ఉంటుంది, ఆ హాస్పిటల్లో నేను ఉన్నాను. అక్కడ అందరూ మానసిక వ్యాధితో బాధపడుచున్నవారు, జీవిత కాలం ఖైదీలు వారే అక్కడ ఉన్నారు. ఒక్కొక్కరు ఇలా యాక్షన్ చేసుకుంటూ, ఒక వ్యక్తి అయితే బాత్రూమ్ వెళ్తున్నాడు వస్తున్నాడు, ఒక వ్యక్తి అయితే నిద్రపోవడం లేదు, అటు ఇటు నడుస్తూనే ఉన్నాడు. అంటే ఆ ఒక్క దినం గడుపుటకు అంత కష్టమైంది. చెరసాల అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, బయటికి పంపరు.
అకస్మాత్తుగా చెరసాల ఓపెన్ అయితే వారందరూ ఏమనుకుంటారు? అబ్బా! దేవుడు మా మీద కనికరపడాడే, మనం తప్పించి వెళ్ళిపోదాం. ఇంకా మనం దొరకవద్దని ఇట్లా అనుకుంటారు. అందరిని వదిలిపెట్టి, ఫ్యామిలీని వదిలిపెట్టి అక్కడనే 4 గోడ మధ్య పడి ఉండాలంటే చాలా కష్టము. కానీ పౌలు, శీల పోలేదు. అక్కడే ఉన్నారు. చెరసాల అధికారి ఇక వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని తన్ను తానే చంపుకోవాలని ఆయన ప్రయత్నం చేసినప్పుడు పౌలు అంటున్నాడు, నీకు ఏ హాని చేయకు, మేము ఇక్కడే ఉన్నాం, మేము పోలేదు, ఇక్కడే ఉన్నాం అని చెప్పంగానే ఆయనకు బాగా ఆయన హృదయం బాగా ఇదైపోయింది. ఆశ్చర్యం, ఏంటిదయ్యా వీళ్ళు ప్రత్యేకంగా ఇలా ఉన్నారు, చెరసాల తెరవబడినా కూడా పోలేదు, విచిత్రముగా ఉన్నారు. వెంటనే అడిగాడు, రక్షణ పొందుటకి మేము ఏం చేయాలి? మేము కూడా ఈ ప్రభువును నమ్మాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ప్రభువును నమ్మిన బిడ్డలు రక్షణ పొందిన వారు కాబట్టి చెరసాల తెరవబడినా కూడా వాళ్ళు పోలేదు. అదే కారణం, రక్షణ పొందుటకు ఏం చేయాలని అడిగినప్పుడు పౌలు అంటున్నాడు, నీవును నీ ఇంటి వారు మంచిగా ఉంటుంది, ప్రభు అయిన యేసు నందు విశ్వాసమించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. విశ్వాసం ఉంచుము. విశ్వాసం అనేది చాలా ముఖ్యమండి. విశ్వాసం అనేది కొందరు పరీక్ష చేస్తారు, పరీక్ష చేయకూడదు. దేవుణ్ణి పరీక్ష చేయడం అది ఒక భయంకరమైన పాపం. అట్లా చేయకూడదు. నేను కొందరిని తీసుకొస్తాను, స్వస్థపరచండి, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. నీవు చేస్తానంటున్నావు కదా, మేము తీసుకొస్తాం, చెయ్యి అంటే అది పరీక్ష. అది పరీక్ష మనం చేయవద్దు. విశ్వాసమే అక్కడ పనిచేస్తుంది దేవుని దగ్గర. పరీక్ష అంటే చూద్దాం, నేను తీసుకొస్తాను, చేయండి అంటే దేవుని మీద కంప్లీట్ విశ్వాసం లేదని అర్థం. ఆ వ్యక్తికి కంప్లీట్ జీరో విశ్వాసమే లేదని దానికి అర్థం. అలా చెప్పవద్దు. ఎందుకంటే దైవ కార్యం అనేది ఎప్పుడు జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది, అది ఒక పెద్ద సబ్జెక్ట్. అది అవును, వివాహ ఇంటిలో నా టైమింగ్ రాలేదంటున్నాడు అంత గొప్ప దేవుడు. చెప్తున్నాను కాబట్టి దైవ చిత్తం ఏంటిది, దేవుడు ఏం చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, అది ఒక పెద్ద సబ్జెక్ట్. అది ఒక సబ్జెక్ట్ మాట్లాడవచ్చు. కాబట్టి చూడండి, ఇక్కడ విశ్వాసం, కేవలము విశ్వాసం. నీవు నమ్మితే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ఇది ఒక్కటే ఇప్పుడు కొరతగా ఉన్నది. ఇప్పుడు ట్రెండ్ మారుచున్నది. విశ్వాసం అంటేనే ఎవరు ఇష్టపడట్లేదు. ఎక్కడ ఏం జరుగుతుంది, దేవుని క్రియ ఎక్కడ జరుగుతున్నది, అది కరెక్టే. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఏంటిది, జడ్సన్ అబ్రహం గారు వచ్చారు, ఏం జరుగుతుందో, దేవుడు ఏం కార్యం చూస్తాడో నా కన్నులో ఎదుట, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు వాక్యముడు వినుటకు ప్రజలు ఎలా తరలి వచ్చేవారండి. అప్పుడు డీజెస్ దినకరన్ గారు మీటింగ్ జరిగినప్పుడు నేను అప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు మా ప్రాంతంలో ఆయన మీటింగ్ జరిగింది. డీజెస్ దినకరన్ గారి మీటింగ్ జరిగితే ఈ చాప ఇంట్లో అది కూడా పట్టుకొని వెళ్తారు. మంచిగా చేప వేసి దాని మీద ఆ కుటుంబం వారు కూర్చొని వాక్యం వింటారు. అప్పుడు వాక్యము సరిగా దొరకదు. కాబట్టి ప్రజలు ఏదైనా మీటింగ్ జరిగితే తరలి వచ్చేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా వాక్యం. యూట్యూబ్లో ఎన్ని ప్రసంగాలైనా వినవచ్చు. అటువంటి టైంలో ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోవచ్చున్నది. ట్రెండ్ మారుచున్నది. ఇప్పుడు
అవును. వాక్యము ధారాళంగా దొరుకుచున్నది యూట్యూబ్‌లో, టీవీలో. కాబట్టి ఏదైనా నాకు కనబడదా? దైవ కార్యము, దైవ క్రియ ఏదైనా కనబడితే బాగుంటది గానీ, ప్రజలు కూడా ఇష్టపడుతున్నారు. కాబట్టి విశ్వాసం అనేది చాలా ముఖ్యమండి. విశ్వాసము. నీకు ఉన్న కొద్ది విశ్వాసంతో దేవుని యొద్దకు రా. దేవుడు నిన్ను దీవించి, చేరదీసుకొని, రక్షణ ఇచ్చి, నీలో ప్రవేశించి, తరువాత దేవుడు తన విశ్వాసమును నీకిస్తాడు. ఫస్ట్ నీ దగ్గర ఉన్న కొద్ది విశ్వాసంతో రా. నీ విశ్వాసం చాలా తక్కువనే. ఆ చిన్న విశ్వాసముతో దేవుని దగ్గర రా. దేవుడు నిన్ను దీవించి ఆయన విశ్వాసం నీకు ఇస్తాడు. విశ్వాసం అనేది ఒక వరం. వరం అందరికీ ఉండదండి. ఇప్పుడు నా స్నేహితుడు రవి అబ్రహాం నాతో స్పీకర్గా రాజమండ్రిలో ఆయన కూడా వాక్యం చెప్పారు. అనకాపల్లిలో సభలు జరిగింది. అక్కడ కూడా రవి అబ్రహాం గారు వారు వాక్యం చెప్పారు, నేను వాక్యం. ఆయనకు విశ్వాసం చాలా ఎక్కువ. విశ్వాసం స్వస్థపరచు వరం ఆయనకు దేవుడు ఇచ్చాడు. వరం పని చేయాలంటే విశ్వాసం కావాలి. ఆయన విశ్వాసం చాలా గొప్పది. ఎవరైనా చేతులు సరిగా పని చేయట్లేదు, నొప్పిగా ఉందంటే ఇట్లా ఒక 2 దెబ్బ కొడతాడు. కొట్టి ఇట్లా ప్రార్థన చేసి, ఇప్పుడు చూడు ఏముండదు నీ బాడీలో, ఇప్పుడు చూడు అంటారు. అంటే విశ్వాసమే అది పనిచేస్తుంది, ఆయన విశ్వాసం. కాబట్టి విశ్వాసం అనేది మనకు చాలా అవసరం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలను వినుచున్న మీరు మీకు ఉన్న కొద్ది విశ్వాసముతో ప్రభు వైపు రండి. మీరు గొప్ప దీవెనలు తప్పకుండా పొందుతారు, రక్షణ పొందుతారు, ఆత్మీయ దీవెనలు పొందుతారు. కొద్ది విశ్వాసంతో రండి అని ప్రభు మిమ్మల్ని ఈ దినము పిలుచుచున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ప్రభు యొద్దకు రండి, హృదయమును ఇవ్వండి. మీ హృదయము తలుపును తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిస్తే అతనిలో వచ్చి అతనితో కూర్చొని నేను భోజనం చేస్తా అంటున్నాడు. అంటే భోజనం అంటే రిలేషన్. నాకు అతనికి మధ్య రిలేషన్ అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రభుకి స్థలం ఇవ్వండి, మీ హృదయ తలుపును తెరవండి, ఆహ్వానించండి. మీలో వచ్చి గొప్ప కార్యాలు మీ ద్వారా దేవుడు చేస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ మాటను మీరు దీవించండి. చాలామంది ఈ మాటలను విన్నారు, వారు దీవించబడాలి. ఈ దినము వారు ఏ పనికి వెళుచున్నారో ఆ పనిని దీవించండి, ఆదాయం దయచేయండి, అవసరతలను తీర్చండి. ఎక్కడికి వెళ్ళినా భద్రత దయచేయండి, కాపుదల దయచేయండి. ఈ దినమంతా ప్రభువా నీ సన్నిధి వారితో ఉండి వారిని నడిపించండి తండ్రి. మేము బ్లెస్సింగ్ ప్రకటిస్తున్నాం. నీ కృప వారిని ఆవరించునుగాక. ఘనత మహిమ నీకే యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు తెలియజేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రతిదినము వచ్చుచున్న ఈ దైవ వాక్కును విని మేలు పొందండి, దీవించబడండి. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకండి. తర్వాత ఈ నెల ప్రత్యేకమైన 2 దినాలు కూడికలు ఉన్నవి. అంటే ప్రతి నెల జరుగుతుంది, కానీ ఈ నెల మీకు 11వ తేదీ 2వ శుక్రవారం కాపుర్ల సదస్సు ఉంటుంది. దైవజనులకు ప్రత్యేకమైన సదస్సు ఉంటుంది. బస్ వసతి ఉంటుంది, భోజన వసతి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు జరుగుతుంది.
సేవకులు అందరూ రండి, ఎంతమంది వచ్చినా మేము మీకు భోజన వసతి దాన్ని ఏర్పాటు చేస్తాం. ఉచిత బస్ వసతి 2వ శనివారం 12వ తేదీ ఉచిత బస్ వసతి ఉన్నది, భోజన వసతి ఉన్నది. రైల్వే స్టేషన్ రావచ్చు, మళ్ళీ రైల్వే స్టేషన్ పోవచ్చు. సంఘముగా చాలామంది వస్తున్నారు. పాస్టర్స్ సంఘ బిడ్డలతో కలిసి వస్తున్నారు. రండి, మీరు కూడా సంఘముగా రండి. నెలకు ఒకసారి ఆ స్థలమును దర్శించండి. తప్పకుండా మీ సంఘము మీరు దీవించబడతారు. రండి, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.